ఒక చలాకీ కోతి కామ్ తన చేతిలో చిన్న వ్లాగ్ కెమెరా పట్టుకుని రంగుల అద్భుత అడవిలో తన మొదటి వ్లాగ్ని ప్రారంభించాడు. గ్లాస్లు వేసుకుని భుజాన సాచల్ బ్యాగ్తో చిరునవ్వుతో మాట్లాడుతుంటే వెనుక నుండి జంతువులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అంతలో కామ్ ఓ పురాతన ఆలయంలోకి వెళ్లాడు. అక్కడ ఉండాల్సిన ప్రత్యేకమైన గోల్డెన్ కొబ్బరికాయ కనిపించకపోవడం అతన్ని షాక్కి గురిచేసింది. బంగారపు కొబ్బరికాయకు స్థానంలో ప్రకాశించే ముద్రలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు కామ్ తన డిటెక్టివ్ మోడ్లోకి వెళ్లి నేలపై కనిపించిన తడి ఆ ముద్రలను పరిశీలించడం ప్రారంభించాడు. పక్కన చికి అనే చిన్న కుందేలు చెట్టు కింద నుండి భయంగా తొంగిచూస్తోంది. ఆ సమయంలో టికో అనే తెలివైన తురాయి చెట్టుపై నుంచి అపారమైన రహస్యాలను బొమ్మల రూపంలో చెబుతూ ఉంది. కాని కామ్కి అవి అసలేం అర్థం కాలేదు. తర్వాత అతను బాలు అనే నిద్రమత్తులో ఉన్న ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు. అతని పాదాన్ని ముద్రతో పోల్చాడు. కాని బాలు సిగ్గుగా కాదు అని ఒప్పుకుంటూ అల్లరిగా యావ్ చేస్తూ నిద్రించేస్తాడు. చివర్లో ఆకులు కదులుతుంటాయి. ఒక కంటిని మెరుస్తూ చెట్ల నీడల మధ్య ఎవరో చూస్తున్నట్టు కనిపిస్తుంది. రహస్యమే ఇంకా బయటపడలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసేయండి.